ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే సండే స్పెషల్ మేము లంచ్ ఏం ప్రిపేర్ చేసుకోబోతున్నాం అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈరోజు అయితే నాకు వర్క్ బిజీ చాలా ఉందన్నమాట. అంటే ఈ బ్లౌజ్ ఈవినింగ్ వరకు చేయాలి విత్ స్టిచ్చింగ్ అన్నమాట. సో అందుకోసమనే ఈరోజు లంచ్ మొత్తం మా పాపకి ప్రిపేర్ చేయించడానికి సిద్ధమయ్యాను. సో తను ఏమంటారో చూద్దాము. ఇప్పుడైతే పిలిచేద్దాము. నేను ఇంకా తనకైతే చెప్పలేదు. సో ఈరోజు సండే కదా, ఇంట్లోనే ఉందన్నమాట, కాలేజ్ లేదు. ప్రతిరోజు అంటే సండే కూడా ఉంటుంది వాళ్ళకి క్లాసెస్, కానీ ఈరోజు మాత్రం లేదన్నమాట. ఇక్కడ మంచిర్యాలలో ఏదో అమ్మవారి జాతర జరుగుతుందంట. సో అందుకోసమని ఈరోజు అయితే సెలవు ఇచ్చారు. సో పిలిచేద్దాం, ఏమంటుందో చూడాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పింకీ పింకీ మీరా వీడియో తీస్తున్నా. సో ఈరోజు మనం లంచ్ ఏం చేసుకుంటున్నాం అనేది మన వ్యూవర్స్కి చూపించబోతున్నాం అన్నమాట. ఏం చేయాలి, నీకు బిర్యానీ సండే కదా. ఓకే, సండే రోజు బిర్యానీ చేసుకోవాలి. కానీ మా వారు ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి మనకి చికెన్ తేయడానికి లేదు, మటన్ తేయడానికి లేదు. కాబట్టి నీకే అంటే చికెన్ వద్దు, మటన్ వద్దు, బిర్యానీ చేసుకోవాలి. అండ్ వెజ్ బిర్యానీ సండే రోజు కూడా వెజ్ బిర్యానీ అంటే చాలా కష్టం కదా. సో అందుకోసమని ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేయించబోతున్నాను మా పింకీతో. నువ్వే చెయ్యు, ఏమవుతుంది. ఇప్పుడు నాకైతే బ్లౌజ్ ఇవ్వాలి, మస్తు బిజీ. ఫస్ట్ ఏమన్నా అంటాం రా, ఎన్నో అంటాము. సో నీకు కూడా ఇష్టం కదా, ఇప్పుడు వంట చేయడం అంటే ఇష్టమే కదా. మా పింక్ అయితే ఎంత బాగా ఇస్తుంది తెలుసా అండి వంటలు. మా వారైతే నేను చేసిన వంటల కంటే అది చేసిన వంటల కంటే బాగా ఇష్టపడతారు. సో అందుకోసమని ఈరోజైతే ఎగ్ బిర్యానీ మాత్రం తనతో చేయిస్తున్నాను. అంటే ఈ మధ్యలో కాలేజీకి వెళ్ళడం వల్ల తనకు వీలు ఉండట్లేదు, సరిగ్గా వంట చేయట్లేదు. కానీ ఆడపిల్లలకు వంట కావాలి, చేయడం రావాలి కదా అన్నట్టుగా కొన్ని అయితే వంటలు నేర్పిస్తాను. ఎందుకంటే నేను కూడా చాలా అంటే మా అమ్మ నాకు నేర్పించలేదు అనే మా అమ్మ నాకు నేర్పించలేదు, నాలా మా పాప కాకూడదు అనే మంచి ఉద్దేశంతో నేను నిన్ను వంటలు చేయడానికి అంటే సపోర్ట్ చేస్తున్నాను అన్నమాట. సో అందుకోసమనే ఈరోజు మా పాప ఎగ్ బిర్యానీ చేయబోతుంది. సో ఎగ్ బిర్యానీ కోసం కావాల్సిన సామాన్ అన్నీ నువ్వు ఇప్పుడు వెళ్ళి తెచ్చుకో. నేను ఆ లోపల ఇవి తెచ్చుకోవడం కూడా నేనేనా? మరి డాడీ లేడు, అన్నయ్య హైదరాబాద్ ఆటోమేటిక్. అన్నయ్య ఎందుకు పోయినావు హైదరాబాద్ నువ్వు? మరి ఎక్కినా లేడైతే మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. సో వెళ్ళి తెచ్చుకో, ఐటమ్స్ అన్నీ తెచ్చేసుకోండి. సో మా పాప క్యాష్ కట్టు, క్యాష్ ఇస్తే క్యాష్ కొట్టు. ఎట్లా మా పాప ఎగ్ బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకునే లోపల నేను ఈ బ్లౌజ్ కొంచెం ఆన్ చేసుకొని కటింగ్స్ అవి ఉన్నాయి, చెంకిలు అతికించాలి. సో అదైతే చేస్తాను అనమాట. ఓకే పదండి, మా పాప ఎగ్ బిర్యానీ ఎలా చేస్తుందో చూద్దాం. మా పాప ఎగ్స్ తెచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అందులో కావాల్సిన కొన్ని పచ్చిమిర్చి, సో కొన్ని పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ 2 సరిపోతాయి. కొత్తిమీర అది అక్కడ పెట్టేసుకో, తర్వాత క్లీన్ చేద్దుకుందో. పెరుగు తీసుకో, బాగా వేస్తే బాగుంది. సో పెరుగు కర్డ్ పెరుగా 2కి లేదా కూడా అంటే కర్డ్ అన్నా ఒకటే, పెరుగు అన్నా ఒకటే. అంటే మేము తెలుగు మీడియం, మీరు ఇంగ్లీష్ మీడియం కదా. సో ఇంత పెరుగు పడుతుందా అనే? చాలు మళ్ళీ వారం రోజులు దాకా రావాలి అది అంతే. ఇంకా బాదం పిస్తే ఏమన్నా అవుతావా అనే? ఖర్జూర, 2 ఖర్జూర, పాలు, బెల్లం, ఫ్రిడ్జ్ బెటర్, ఇంకా బెటర్ టు క్లోజ్. సో ఇప్పుడైతే ఇవన్నీ మా పింకి వంట రూమ్లోకి వెళ్తుంది అనమాట. కిచెన్ చూడు, చెప్పు ఇప్పుడు ఏం చేస్తాను. ఎగ్స్ ఉడకబెట్టాలి. ఎన్ని ఎగ్స్? 6. యూ మీన్ 6? చెప్తా తెలుగు మీడియం.
తెలుగు మీడియం కదా తప్పదు. ఇంగ్లీష్ మీడియంలో చదివాను చెప్తున్నా, నేను తెలుగు మీడియంలో చదివాను. చాలు 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 చాలు. అరే 6 ఎక్కడున్నాయి? అరే 2 2 2 6. నేను అట్లానే లెక్క పెడతా. నీ మ్యాథ్స్ బాబోయ్, అందుకే మ్యాథ్స్ ఇస్తా. ఓకే, ఇప్పుడైతే ఎగ్స్ అయితే ఉడకబెట్టేస్తుంది పింకీ, సమన్విత, శ్యామ్. అది అమ్మవారి పేరు. సమన్వితనా? యా, ఎవరన్నారు? నేనే డాడీ చెప్పాను. చెప్పాను. సో ఇలా అయితే ఎగ్స్ ఉడకబెట్టేస్తున్నాం. తర్వాత మిర్చి, ఆనియన్స్ కట్ చేసుకో. ఆనియన్స్ కట్ చేసుకో. రైస్ నానబెట్టవారా? మెయిన్ ఇంగ్రీడియంట్ బగారా రైస్ అన్నమాట. ఇందులో మేము మా రైస్ కూడా పోస్తాం. కొన్ని అవి కొన్ని ఇవి, ఒక గ్లాస్ అవి, ఒక గ్లాస్ See that you can't see me. ఓకే పైన. సో మొత్తానికైతే రైస్ కడిగి నానబెట్టేసుకో. అవును, నీకు వచ్చు కదా వంట, నాకు గుర్తులేదు. మా పింకి వంటలు బాగా చేస్తుంది. ఎప్పుడైనా వీలు దొరికినప్పుడల్లా దీంతో చేపిస్తా. డోంట్ వరీ. కొంచెం అంగడి ఉంటుంది, అంగడి ఇప్పుడే వీడియో కోసమని ఇదంతా కడిగేసినామండి. సో మీకు ఎంత నీట్గా కనిపిస్తుంది చూస్తుందా? యాక్చువల్గా అయితే ఇంత నీట్గా ఉండదు. ఇది మేము పెట్టిన పచ్చడ. సో ఇలా కడిగేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలా? కడుక్కోవాలి. ఇట్లా కడుక్కొని కట్ చేయాలట. సో ఆఫ్టర్ కటింగ్ మళ్ళీ చూపిస్తా. ఆనియన్స్ చిల్లీ అయితే అయిపోయింది కట్ చేసుకోవడం. కొత్తిమీర ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా కొత్తిమీర దాకానే ఉందారా దీనికి? ఇలానే తీయాలి. ఆకలి అవుతుంది. ఇలానే తీసి ఇలా పెట్టాలి. అలా కోపం ఉంటే అలా కూడా వేయచ్చు. ఇది వంట నేనే హాయిస్ హాఫ్ బాయిల్ చేసుకొని ఆయన తినుకున్నది. ఇగో కొడుకు ఉడికినాక ఉడికిందా లేదా నేను అంటే ఉడికిందా లేదా నాకు తెలుస్తుంది, నేను చూస్తాను. చికెన్ మటన్ ఉడికిందా లేదా ఒక పీస్, కొడుగుట ఉడికిందా లేదా అనేది ఒక ఎగ్ మొత్తం వద్దొద్దు అంటే అప్పట్లో ఒక వీడియోలో కూడా టెస్ట్ చేస్తా. ఇప్పుడు కూడా ఈ వీడియోలో కూడా ఒకసారి టెస్ట్ చేసి వదిలేస్తా. ఓకే, అవసరమే లేదు. అప్పుడు ప్లీజ్ పింకి ఆకలి అవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ మా పింకి వచ్చేసి పచ్చిమిర్చి కట్ చేసేసింది, అండ్ ఆనియన్స్ కట్ చేసేసింది, అండ్ కొత్తిమీర అండ్ పెరుగు కూడా కట్ చేసేసింది, అండ్ పెరుగు కూడా హాట్ కట్ చేసేసింది. కర్డ్ కట్ చేయాలి, అది విత్ బటర్ నుంచి వస్తుంది. తర్వాత ఎగ్ ఉడికిందా లేదా నేను ట్రై చేస్తా. మళ్ళీ ఎగ్ ఉంటుంది, కొంచెం కావాలి. కట్టుకొని చాలా చాలా కట్టుకొని లాస్ట్ లో ఇట్లా గార్నిష్ చేద్దాం. గార్నిష్ కోసం ఎక్కువ పసుపు. అయ్యో ఉల్లిగడ్డలు ఇట్లా రౌండ్ రౌండ్ కట్ చేయాలి. ఎట్లా రౌండ్ ఆనియన్స్, ఉల్లిగడ్డలు కాదా? ఉల్లిగడ్డలు కాదు, మరి పక్కా తెలంగాణ, మేము పక్కా ఇంగ్లీష్ మీడియం. ఇట్లా ఉల్లిగడ్డలు రౌండ్ రౌండ్ కట్ చేసి పైన గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా అలానే చేస్తా. పిల్లలిద్దరికి కూడా నేను వంట చాలా బాగా నేర్పించాను. సో ఏంటి అంటే
అంటే నాలా మా పిల్లలు కావద్దు అనేసి ఇప్పుడైతే వాళ్ళకి నేర్పించేసాను అనమాట. సో పర్ఫెక్ట్గా కుకింగ్ చేసేస్తారు. కాకపోతే ఇవాళ ఎగ్ బిర్యానీ ఎలా చేస్తుంది అనేది తక్కువ చేస్తే ఎగ్స్ ఉడికినాయి. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. ఎగ్స్ నువ్వు బ్లౌజ్ చూసుకోవాలి. నో నథింగ్. సో బౌల్లో గంజులో అన్నం రైస్ లిమిటెడ్ వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. రైస్ పెట్టేసుకుంది. ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఒక 2 లవంగాలు, ఇలాయచీకి ఎక్కడ ఉంది చూడు, అండ్ సాజీరా అవన్నీ ఇందులో వేసేసుకుంటుంది. ఇంకా బిర్యానీ ఆకు, ఒకటే బిర్యానీ ఆకు, సాల్ట్ కొంచెం వచ్చారు అవి ఇలాయచి కొంచెం చుంచేసే. ఇంకా ఉప్పు పింక్ సాల్ట్ వాడతాను నేను. వాడుకో. సో మనకి ఎంత కావాలో కొంచెం వేసుకోవాలి. మళ్ళీ ఎగ్స్కి మళ్ళీ కదా ఎగ్స్లో వేస్తాం కాబట్టి ఇందులో ఎగ్ ప్రిపరేషన్ చేసుకోవే తొందరగా. మళ్ళీ హాఫ్ బాయిల్ అయ్యేసరికి నువ్వు బాయిల్ చేస్తా. సో ఎగ్స్ అయినాయి అలాగే చూసినాం. సో ఎగ్స్ ఉడికినాయి. చూడాలా నేను? అదు ఉడికినాయి నాకు తెలుసు. సో ఇప్పుడు ఎగ్స్, ఆనియన్స్, చిల్లీ 3 వేయించుకోవాలన్నమాట ఆయిల్ సపరేట్గా. వేయించేసుకో. ఫస్ట్ ఆనియన్స్. సో మెల్లగా సన్నగా తట్టుకోవాలి, అంటే పొడవుగా సన్నగా. నీకు తెలుసు కదా. ఓకే, నువ్వు వేయించే లోపల నేను ఒకసారి బ్లౌజ్ చూసేస్తా. ఓకే, ఇప్పుడు ఉల్లిగడ్డలు, ఇక్కడ ఉల్లిగడ్డలు, మిరపకాయలు, ఎగ్స్ వేయించేసుకున్నాం. అయిపోయింది. అయ్యో ఇది కనిపించకుండా ఈ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసేసుకో. ఫస్ట్ మనం ఒక కడాయి తీసుకోవాలి. అబ్బా ఘోరమే ఇదైతే. నేను చిన్న స్పూన్తో టేస్ట్. కొంచెం వేడి ఉన్నాయి. ఆనియన్స్ వేసేసుకోవాలి. 4 అంటే 2 వేసుకోవాలి. కారం 4 వేసుకో. 4 వేసుకుంటాం. కారం తినని వాళ్ళు ఎస్కెప్ట్ చేయాలి. ఆకు బిర్యానీ ఆకు, సాజీరా, దాల్చిన చెక్క, యాలకులు అన్నీ వేసేసుకున్నాం. ఎగ్స్ వేసుకోవాలి. ఎన్ని ఎగ్స్? 6 అయితే 5 అయినాయి. ఇంకొక ఎగ్ ఏమైందిరా? పాపం మీ కడుపులోకి వెళ్ళిపోయింది. టేస్ట్ చూసినాం అంతే. టేస్ట్ చూసావా? సో ఇప్పుడు మనం పెరుగు వేసుకోవాలి. ఇంకా నేను మొత్తం వేసేసుకున్నాను, గ్లాస్ తీసేసుకున్నా. ఇప్పుడు మనకి ఎంత కావాలో కారం వేసుకోవాలి. మేము చిన్న రేస్ సరిపోతుంది. 1/2 స్పూన్ వేసుకుంటా. చాలా అవసరం లేదు, కొంచెం తగినంత ఉప్పు వేసుకో. ఓకే, నేను చేస్తా కదా మమ్మీ. కానీ ఆల్రా తొందర దమ్ పెట్టేస్తే పని అయిపోతుందని చెప్తాను. ఇదంతా చక్కగా కలుపుకోవాలండి. సో ఆ వీడియో అక్కడ స్కిప్ అయిపోయింది. కొత్తిమీర వేసేసి చక్కగా ఇలా కలిపేసుకోవాలన్నమాట మొత్తం కూడాను. అంటే ఆ పెరుగు బ్యాటన్ అంతా చేసుకున్న ఎగ్గుల మధ్యలో ఇంతకుముందు పక్కగా పెట్టిన రైస్, అంటే ఉడకని అన్నం, ఉడకని అన్నం ఇలా వేయాలి. మంచి పొగలు వస్తానేమో. స్మెల్ ఎట్లా వస్తుందిరా? ఆకలితా. నేను అందుకే తొందరతో చేయమంటే నువ్వేమంటున్నావు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా దమ్ పెట్టేది. ఓకే, నెయ్యి వేసుకోవాలి 1/2 స్పూన్. నేను వేడి చేయాలి, మర్చిపోయినా. అదే వేడి అవుతుందిలే, అది అయిపోతుంది. సో మనకి చాల్నెస్ రావాలంటే కొత్తిమీర గార్నిష్ చేసేయి, ఉల్లిగడ్డలు గార్నిష్ చేసేయి. ఓకే, సో ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండి వేసుకున్నా. సో ఇలా వేసేయాలి.
కొత్తిమీర, ఆనియన్స్ కూడా వేసాయి. రౌండ్ కట్ చేయమంటే గవి కట్ చేసిన. నువ్వు కట్ చేసినావు, నాకేం తెలుసు. ఇంకా ఇది కూడా ఒక అందుకు మంచిదేరా. ఇప్పుడు ఇంట్లో ఏం చేద్దాం తెలుసా, కలర్ కోసం పసుపు నీళ్ళు వేద్దామా? చెండాలని ఉంటుంది, అవసరం లేదులే. ఆయన కలర్ మాకు కలర్ ఇష్టం లేదు, సో ఐ డోంట్ లైక్ కలర్. గింత నిదానంగా చేస్తే చచ్చిపోవుడే నా ఆకలికి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి దీనికి కరెక్ట్ ఉండాలి మూత. ఇప్పుడు ఏం చేయాలంటే అయ్యో తిరుగుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఫుల్ మీద పెట్టకు, మీడియంలో పెట్టేసి. సో ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ఆర్ 15 నిమిషాలు 10 to 15 minutes ఉడికినంతసేపు ఉండని. ఇగో ఇంట్లో వాటర్ పోసేరా, ఫుల్ వాటర్ నింపి దీని మీద పెట్టు, దమ్ అవుతుంది, మంచిగా ఉంటుంది. నేను ఎప్పుడు చేసినా అట్లనే ఇస్తా. ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు దాని మీద పెట్టాలి నీకు. అయ్యో సో ఇప్పుడు దాని నిండా నింపకపోయినవరా. వాటర్ తీసుకొని ఇది ఇక్కడ పెడితే దమ్ అవుతుంది. అవునా, ఘోరమే. అమ్మా సో మా కిచెన్ అయితే ఫస్ట్ ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా అయింది చూడండి. అదే అనమాట వీడియో తోటి. ఇప్పుడు ఇందులో ఏ ఐటెం ఎక్కడెక్కడ పెట్టాలన్నది ఎత్తుక్కోవాలి నేను కూడా. సరే ఓకే. ఏం చెప్తున్నావు, ఇక్కడనే ఉన్నావా? 5 minutes తర్వాత ఒకసారి చూడాలి. వాసన అయితే మొత్తం హోటల్ లెక్కనే వస్తుంది. రెస్టారెంట్ వాసన. నీతో రెస్టారెంట్ ఓపెన్ చెప్పితేనే ఏం కావాలి కావచ్చుగా. ఇట్లా చూడాలి మధ్య మధ్యలో, లేకపోతే అడుగు అంటే తప్పు కాలే. ఇంకా కాలే 5 నిమిషాలలో అవుతుంది. అరే పింకి అంటే వాసన వచ్చింది. ఆ వాసన మనల్ని ఓపెన్ చేయి అంటది, కానీ మనం ఓపెన్ చేయొద్దు. మినిమం 15 నిమిషాలు ఖచ్చితంగా ఉంచాలన్నమాట. ఆ పెరుగు గ్రేవీ అంతా ఆ రైస్ పట్టేసుకోవాలి. రా రా అని పిలిచింది, నా తప్పేం లేదు. నా చెయ్యి, నా మైండ్, నా మాట, నా చెయ్యింది వచ్చేసి. చూసిన స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది నిజంగానే పింకి. అమ్మ పాము సేమ్ హోటలే. ఓకే, ఇంకొక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తా. సో రెడీ టు విత్ మై ఎగ్ బిర్యానీ. స్మెల్ అయితే ఆసం రా. ఇస్తుందా నిదానం? నిదానం ఉండదు ఇంతసేపు అన్నారు. ఆహా, ఒక్కొక్క పలుకు ఎలా ఉడికింది అంటే పలుకులు ఒకేసారి. ఒకసారి తీసి నా బిడ్డ గింత ఎదిగిందంటే నేను నమ్మలేకపోతాను. లోపల నుండి ఒకసారి ఎగ్ అన్నమాట. ఇట్లా జల్లించిన. ఓకే, ఇట్లా అనకపోతే నీ ఎట్లా ఎగ్ బిర్యానీ ఎట్లా అవుతుందిరా? వావ్, సో ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఓకే, నేను గార్నిష్ చేస్తాను. నేను ఆల్రెడీ రైతా ప్రిపేర్ అయింది. మా ఎగ్ దమ్ బిర్యానీ. ఎగ్ చూపిస్తా ఒక్క నిమిషం. దిస్ ఈజ్ ఎగ్ ఇస్ దమ్ బిర్యానీ మేడ్ బై మీ. ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. సో దీని కాంబినేషన్గా ఓన్లీ రైతా మాత్రమే వేసుకుంటాం, ఎందుకంటే ఫుల్ ఆకలి అవుతుంది. ఇంకా వేరే కర్రీస్ ప్రిపరేషన్ చేసుకోలేమన్నమాట. అంత వెయిట్ చేసే ఓపిక లేదు. స్మెల్ మాత్రం స్మెల్ అయితే చూడాలి. సురభి బాగుందిరా. మనం బాగా తెచ్చుకోలే, నువ్వే కావాలి. ఈరోజు మా పింకీ అయితే చెఫ్ అయిందనమాట. ఏం చేయాలంటే ఇలా అనుకుని తినాలి. బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ చేస్తే బెల్ బాగుంటుంది, ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఎలాంటి రెసిపీస్ చేస్తే బాగుంటాయి, కొత్త రెసిపీస్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. నేను పెద్దతో చేస్తాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే, లీవ్ ఉన్న రోజైతే కంపల్సరీ అది ఉండదు. ఇక చాలా బాగుంది. మరి హార్డ్ వచ్చింది బెటర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మేము బిర్యానీ ఎంజాయ్ చేస్తాం.